హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. చాలా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే కర్రీ, అలాగే ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. అలాగే అరకేజీ బీరకాయలను తీసుకుని పైన తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ, 2 టమాటాలను, కరివేపాకు, తాలింపు గింజలను, ఒక చిన్న టీ గ్లాస్ నిండా పచ్చి శనగపప్పును తీసుకుని కడిగేసి 1 గంట ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలను వేసుకోవాలి. ఇవి చిటపట ఆడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసి ఉల్లిపాయలను వేయించుకుందాం. ఉల్లిపాయలు మరీ వేగనివ్వాల్సిన అవసరం లేదండి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకుందాం. వీటిని కూడా కలుపుకుంటూ 1/2 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత బీరకాయ ముక్కలను వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయలను వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను ఉప్పు వేసి ఒకసారి అటు ఇటు కలుపుతూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి బీరకాయ ముక్కల్లోని నీరు బయటకు వచ్చేంత వరకు 2 నిమిషాల పాటు బీరకాయ ముక్కలు టమాటాతో పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దాం. బీరకాయల్లోని నీరు బయటకు వచ్చి ముక్క మెత్తబడింది. ముందుగా మనం నానబెట్టుకున్న పచ్చి శనగపప్పుని వేసుకోవాలి. అయితే మనం కూర తయారు చేయడానికి ముందే పచ్చి శనగపప్పుని 1 గంట సేపైనా నానబెట్టుకోవాలి. కావాలంటే ఎక్కువసేపు అయినా నానబెట్టుకోవచ్చు. దీనివల్ల పప్పు త్వరగా ఉడికిపోతుంది. ఈ పచ్చి శనగపప్పుని ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తగ్గించి వేసుకోవచ్చు. పచ్చి శనగపప్పు వేసిన తర్వాత 1 నిమిషం పాటు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. శనగపప్పుకి కారం తగిలితేనే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మరో 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మూత తీసి చూస్తే కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కర్రీ మీద మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం అంతేనండి. బీరకాయ శనగపప్పు కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.